భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా సైక్లింగ్ పోటీలను లెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సైక్లింగ్ ఈవెంట్లో జూనియర్లు, సీనియర్లు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. కొత్తగూడెం సైక్లింగ్ హబ్గా మారుతుందని కలెక్టర్ తెలిపారు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మన దగ్గర సైక్లింగ్ ఈవెంట్ మన యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మన నేషనల్ స్పోర్ట్స్ డే అది ఒక వారోత్సవం లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన చాలా ఉత్సాహంతో మన చిన్నారులు, పెద్దలందరూ ఇక్కడ జమ అయినారు. జూనియర్స్, సీనియర్స్ కేటగిరీ చూస్తే చాలా మంచి పార్టిసిపేషన్ ఉంది. ఆల్రెడీ యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సైకిల్స్ మన స్పోర్ట్స్ స్కూల్స్ కి కూడా ఇవ్వడం జరిగింది. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అయితే 100% ఒక హబ్ లాగా మారుతుంది సైక్లింగ్ కోసం. అది నాకు నమ్మకం ఉంది.